కూటమి ప్రభుత్వంలో నేతల అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు తప్పితే న్యాయం జరగదు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. మరి ఎక్కువగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే రెడ్ బుక్ పాలన షురూ చేస్తారు. నాకు అన్యాయం జరిగింది మహాప్రభు, న్యాయం చేయండి, నేను ఒక జనసేన నాయకుడి చేతిలో మోసపోయానని అరిచి గీపెట్టుకుని ఆమెను అరెస్ట్ చేసిన వైనం ఏమిటో అర్థం కాదు. అది కూడా జైపూర్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఎక్కడో ముంబైలో ఉండే సినీ నటి కాదాంబరి జత్వానీని తీసుకువచ్చి ఆడబిడ్డకు న్యాయం చేస్తామంటూ బీరాల పలికిన కూటమి ప్రభుత్వం నేడు ఆంధ్ర ఆడబిడ్డకు జనసేన నేత అన్యాయం చేశాడని కేసు పెడితే రివర్సుల పాత కేసు ఏదో ఉందని ఇప్పుడు ఆ మహిళను అరెస్ట్ చేయించారు. కూటమి ప్రభుత్వంలో ఒక్కో మహిళకు ఒక్కో అన్యాయం అనుకుంటా 2 రోజుల్లో ఆమెను అరెస్ట్ చేస్తారంటూ మీడియా ముఖంగా చెప్పాడు కిరణ్ రాయల్. తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ చేతికి 1,20,00,000తో పాటు బంగారం కూడా కొంత ఇచ్చి మోసపోయింది లక్ష్మి అనే మహిళ. అయితే ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తే ఆమెపై తిరిగి ఆరోపణలు చేశాడు కిరణ్ రాయల్. చూడండి, ఆమె 2 రోజుల్లో అరెస్ట్ అవుద్ది, జైపూర్ నుంచి పోలీసులు వస్తారని చెప్పాడు. ఆమెను అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు వస్తారని కిరణ్ కి ఎలా తెలుసు? ఆమెను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పాత కేసును తిరగతోడి రాజస్థాన్ పోలీసులను రప్పించారా? ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయని ఏకంగా జైపూర్ కు వెళ్లారా? దీని వెనుక ఉన్నది ఎవరు? అసలు జైపూర్ నుంచి పోలీసులను ఇక్కడికి రప్పించి ఆమెను అరెస్ట్ చేయడంలో చక్రం తిప్పింది ఎవరు అనే వాదన తెరపైకి వచ్చింది. అదే సమయంలో #SaveAP from రెడ్ బుక్ రూలింగ్ అనేది ఎక్స్ లో ట్రెండ్ అవుతుంది.